నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పోటీతత్వం సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయన్న ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులకు విలువైన సూచనలు చేసిన నరేంద్ర మోదీ కన్నుల పండువగా బేటింగ్ రిట్రీట్ ఆహుతులను అలరించిన ఆర్మీ బ్యాండ్స్ వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డును తొలగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశం ఉస్మానియా యూనివర్సిటీలో లైట్ అండ్ లేజర్ షోను ప్రారంభించిన కిషన్ రెడ్డి ఈ యూనివర్సిటీ త్యాగాలకు పేరుగాంచిందని ప్రశంసించిన కేంద్ర మంత్రి వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామన్న కేంద్ర మంత్రి 1971 తర్వాత దేశంలోకి వచ్చిన వారి బాగు కోసమే ఈ చట్ట సవరణ చేసినట్టు వెల్లడించిన శంతను ఠాకూర్ సోమాలియా దొంగల నుంచి ఇరాన్ ఓడను కాపాడిన భారత నేవీ నౌకలోని 17 మంది సిబ్బందిని రక్షించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర. ఇక వార్తలను వివరాలను చూద్దాం. పోటీతత్వం సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే ఆ పోటీ ఆరోగ్యకరమైనదని ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి ప్రతి ఏటా పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విలువైన సూచనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఇతరులతో కాకుండా మీతో మీరే పోటీ పడాలని కోరారు. జీవితంలో సవాళ్లు లేకపోతే అది అంత స్ఫూర్తిదాయకంగా ప్రేరణ లేనిదిగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒత్తిడి అనేది జీవితంలో భాగమని ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కోవాలని కోరారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని విద్యార్థులు ఉపాధ్యాయుల బంధం సిలబస్ పాఠ్యాంశాలకే పరిమితం కావద్దని అన్నారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సవాళ్లను ఉపాధ్యాయులు టీచర్లతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిట్నెస్ కోసం పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని ఆరోగ్యకరమైన ఆలోచనలకు శరీర ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పారు. సాధ్యమైనంతసేపు రాయడం అలవాటు చేసుకోవాలని కోరారు. రాయడం అలవాటు చేసుకుంటే పరీక్షా హాల్లో ఒత్తిడి దూరమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పరీక్షా పే చర్చ కార్యక్రమం మాస్ మూవ్మెంట్గా మారిందన్నారు. जहां भारत मंडपम के प्रारंभ में दुनिया के सभी बड़े बड़े दिग्गज नेता 2 दिन बैठकर के यहां पर विश्व के भविष्य की चर्चा की थी. आज आप उस जगह पे हैं. भारत के भविष्य की चर्चा अपनी परीक्षा की चिंताओं के साथ साथ करने वाले हैं. और एक प्रकार से परीक्षा पे चर्चा ये कार्यक्रम मेरी भी परीक्षा होता है. टीचर का काम जॉब बदलना नहीं है, टीचर का काम जॉब करना नहीं है, टीचर का काम जिंदगी को संवारना है, जिंदगी को सामर्थ्य देना है और वही परिवर्तन लाता है. हमने अपने आप को एक तो किसी भी प्रकार के प्रेशर को झेलने के लिए सामर्थ्यवान बनाना चाहिए. रोते बैठना नहीं चाहिए. मान के चलना चाहिए कि जीवन में आता रहता है, दबाव बनता रहता है. अगर जीवन में चुनौतियां न हो, स्पर्धा न हो, तो फिर जीवन बहुत ही प्रेरणाहीन बन जाएगा, चेतनाहीन बन जाएगा. कंपटीशन होनी ही चाहिए. लेकिन जैसे एक सवाल में पूछा कालीकट से बच्ची ने, हेल्दी कंपटीशन, इसलिए कंपटीशन हेल्दी होना चाहिए. हमें अनिश्चितता से भी बचना चाहिए, अनिर्णायकता से बचना चाहिए और निर्णय करने से पहले सारी चीजें हमने उसको
जितने तराजू पर तोल सकते हैं तोलना चाहिए। ఇక పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా నవోదయ విద్యా కేంద్రంలో విద్యార్థులు ఆద్యంతం ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఆందోళన పడొద్దని ప్రధానమంత్రి ధైర్యం చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆందోళనకు గురయ్యే వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించాలని ప్రధాని సూచించడం తమకు బాధ్యతను గుర్తు చేసినట్టుగా ఉందన్నారు తెలుగు పండిట్ కౌండిన్య తిలక్. ఇందులో విద్యార్థులకు వారు ఉన్నతమైనటువంటి మార్గదర్శకాలని సూచించారు. అందులో ముఖ్యంగా పరీక్షలను పిల్లలు ఏ విధంగా స్వీకరించాలి, దాన్ని ఒక పండుగ వాతావరణంగా ఎలా మార్చుకోవాలి, మరియు ఒత్తిళ్లను ఎలా జయించాలి అన్న విషయాన్ని వారు కూలంకషంగా చర్చించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలిపారు. విద్యార్థులు కూడా పరీక్షలను సానుకూల దృక్పథంతో తీసుకోవాలని, ఏ విధంగా మనం సెల్ ఫోన్లను రీఛార్జ్ చేస్తుంటామో అదేవిధంగా ఎప్పటికప్పుడు తమను తాము రీఛార్జ్ చేసుకోవాలని తెలిపారు. I would like to thank the Honorable Prime Minister Sir Shri Narendra Modi ji for taking out his valuable time and advising us on how to solve these problems. He has advised to keep a calm and cool head before and during the exams with a positive attitude, read the question twice and thrice, and allot time for answering each question. This helps us in giving a good presentation and scoring the most marks. I would like to thank him once again. Thank you. As you all know, India has the largest population around the globe, and the future of this country depends on the current generation. But nowadays, the children who are studying in school are facing a great amount of anxiety, stress, and fear of examination. But then if it continues, our nation can't become great. But thanks to Narendra Modi ji, he created an initiative to interact with students and solve their problems regarding examination and life. ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రధాని చెప్పిన అంశాలపై విద్యార్థినులు స్పందించారు. దూరదర్శన్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమం పరీక్ష పే చర్చలో మోదీజీ గారు ఇచ్చిన సలహా సూచనలు 10వ తరగతి విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటాయి. చాలా చక్కగా వివరించారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ టెన్షన్గా ఉండకుండా కూల్గా ఉండాలి. మైండ్ అనేది రిలీఫ్గా ఉంచుకోవాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పరీక్ష పేపర్ని చదివిన తర్వాతకి ఏ క్వశ్చన్కి ఎంత సమయం కేటాయించాలనుకొని మనమే ముందుగా అనుకొని మన ఎగ్జామ్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి రిలీఫ్గా ఆన్సర్స్ని రాయాలి అని ప్రధాని మోదీ గారు మాకు ఎంతో చక్కగా వీటి గురించి వివరించారు. ఇవన్నీ మాకు చాలా ప్రేరణగా అనిపించాయి. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నేను పరీక్ష పే చర్చ ప్రోగ్రామ్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎట్లా అంటే అందులో ఉన్న కొన్ని క్వశ్చన్స్ అనేది మాకు కూడా కొంచెం రిలేటెడ్గా ఉన్నాయి. అంటే ఎట్లా ఎగ్జామ్కి భయపడకుండా ఎట్లా వెళ్ళాలి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని భయపడకుండా ఎట్లా ఫేస్ చేయాలన్న క్వశ్చన్స్ కొంచెం మాకు రిలేటెడ్గా ఉన్నాయి. దీనికి ప్రధానమంత్రి ఆన్సర్ చెప్పిన దానికి ఇంకా చాలా మోటివేటింగ్గా ఉంది. ఎట్లా ముందు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు అనేది ఏదైతే చదువుతారో దాన్ని ఒకసారి మీరు రాయడం వల్ల మీకు అది అనేది కొంచెం మైండ్లో ఉంటుంది. దానికి అట్లా చదవడం వల్ల మీరు ఎగ్జామ్కి అనేది భయపడకుండా వెళ్తారు. ఇంకా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఏం చదివిర్రు, మీ గోల్ ఏంటిది, అది ఎలా రీచ్ కావాలని ఆలోచించండి. Mandeep, I am studying 10th class. I am from ZPHS Girls Vanaparthi. I was so inspired by the program of the Pariksha Pe Charcha, and some questions in that program are so related to us, like how to go to exam without fear, how to face a competitive exam very freely. The answer of the Prime Minister was very motivated to the students, like when you have to go to exam, before you have to learn what you have to learn, then you have to put that on your paper. This makes the students very perfect to participate in the exams without fear. ఇప్పుడు ప్రకటనలు. మోదీ ప్రభుత్వ హామీ పేదరికం లేని భారత్.
గత 5 ఏళ్లలో 13,50,00,000 మందికి పేదరికం నుంచి విముక్తి. మా సంకల్పం వికసిత భారత్. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రిపబ్లిక్ డే ఉత్సవాల ముగింపునకు చిహ్నంగా ఢిల్లీలోని విజయ్ చౌక్లో ఈరోజు సాయంత్రం బీటింగ్ రిట్రీట్ సెరమనీ కన్నుల పండువగా జరిగింది. భారత సైన్యం, సిఏపీఎఫ్ బ్యాండ్స్ సంగీతంతో అలరించాయి. త్రివిధ దళాలకు చెందిన పైప్స్ అండ్ డ్రమ్స్ బ్యాండ్ సంప్రదాయ సంగీతం, దేశభక్తి సంగీతం, పాపులర్ మెలోడీస్ను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర ఆహుతులు ఎంతగానో ఆస్వాదించారు. उनकी अगवानी की गई और अब राष्ट्रीय सैल्यूट और राष्ट्रगान. ఉస్మానియా విశ్వవిద్యాలయం త్యాగాలకు పేరుగాంచిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరినో తయారు చేసిన చరిత్ర ఈ విశ్వవిద్యాలయానికి ఉందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన లైట్ అండ్ లేజర్ షోను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జంట నగరాల అభివృద్ధి కోసం తాను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానన్నారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. వచ్చే నెలలో చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాంతీయ రింగ్ రోడ్ను త్వరలోనే మొదలు పెడతామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది భాగ్యనగరానికి మణిహారమవుతుందన్నారు. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది ప్రతిరోజు కూడా హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ కూడా చూసేటువంటి వాళ్ళు భవనాన్ని. రానున్న రోజుల్లో విదేశీయులు, రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క లైట్ అండ్ సౌండ్ షో చూడాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాము. ఇటీవల మీకు తెలుసు 4 రోజుల క్రితము గోల్కొండ పోర్టులో కూడా మరి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో 3D మ్యాపింగ్, లేజర్ లైటింగ్ తో ఉన్నటువంటి ఈ యొక్క గోల్కొండ చరిత్రను
మరి కాకతీయులు కట్టినటువంటి గోల్కొండ చరిత్రను నేటి వరకు ఏ రకంగా మరి చరిత్ర సాక్ష్యాలుగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా లైట్ అండ్ సౌండ్ షో ద్వారా మరి ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం, వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం, వాటి ప్రత్యేకతను, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రేణి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. వరంగల్, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు, కమిషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి, సీఈఓ ఆరోగ్యశ్రీ విశాలాక్షి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇక ఇప్పటి నుంచి ప్రజాధనాన్ని ప్రజలకే పంచుతామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజల ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. తెలంగాణ వనరులు, తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలకే దక్కాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అది జరగలేదని అన్నారు. ఒక రాజులాగా రాజరిక పరిపాలన సాగిస్తూ ఉన్న సంపదంతా కొల్లగొట్టి మొత్తం ఒక కుటుంబం మొత్తం ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసింది. ఆ దోపిడీ నుంచి ఈరోజు మన తెలంగాణ ప్రజలు విముక్తి కలిగించి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజల ప్రభుత్వం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఈ సంపద ప్రజలకే పంచాలి, ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా ప్రజలకే చెందాలి అని చెప్పేటువంటి ఇందిరమ్మ రాజ్య పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఆ ఫలాల్ని, సంపదని ప్రజలకు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా పాలన పరంగా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిది. అది పేదవాళ్ళ కోసం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, యువత కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారయ్యేటువంటి నిరుద్యోగ యువత కావచ్చు. ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడం కోసం ఒక సామాజిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందే. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నిచర్ల గ్రామంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద నిర్మించిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విడతల వారీగా తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. జిల్లాలో రైతు వేదిక భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని గ్రామ పంచాయతీలకు అప్పజెప్పేందుకు పరిశీలిస్తామన్నారు. రైతు వేదిక భవనాలను గ్రామస్తులు, కుల సంఘాల వారు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి అనుమతించే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. మన కోసం ఓటాడుతామో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈ గ్రామాల బహుశా ఉంటే 1000 ఇళ్ళు ఉండొచ్చు. ఉంటే వాళ్ళ బాగోగులు తెలుసుకొని మందందరూ ఆ దావఖాన పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నారు? 2 లక్షలు మాట్లాడారు. తీరా లెక్క చూస్తే 7 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 40,000 కోట్ల వడ్డీ ఈనాడు ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తూ ఉంది. అది ఆప్తి ఆగేది కాదు, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కట్టేపోతుంది.
కట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది వాస్తవ పరిస్థితి. అయినా కూడా ఎన్ని ఇబ్బందులు చేసినా చెప్పిన మాట ప్రతిదీ నిలబెట్టుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు చిన్న విరామం. మోదీ ప్రభుత్వ హామీ ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు. ఇప్పటి వరకు 13,50,00,000కు పైగా కుళాయి కనెక్షన్లు. మా సంకల్పం వికసిత భారత్. వార్తలకు పునఃస్వాగతం. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. దీంతో ఈ స్థానాల్లో ఎన్నిక జరగనుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారళమ్మ జాతర. ఈ జాతర వచ్చే నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీంతో ప్రభుత్వం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అప్పటికప్పుడు చేయాల్సిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. జాతర సమయంలో రద్దీ విపరీతంగా ఉండటంతో కొంతమంది భక్తులు ముందుగానే దర్శించుకుంటున్నారు. నిన్న ఆదివారం సెలవు రోజు కావడంతో దాదాపు 5 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో 9 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు మేడారం సమ్మక్క సారక్క జాతరకు 6,000 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జాతర జరగనుండగా 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బస్సులను నడుపుతామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి చంతన్ ఠాకూర్ ప్రకటించారు. పశ్చిమ బంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో కాక్ద్వీప్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ విషయం వెల్లడించారు. కేవలం బంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో సీఏఏ అమల్లోకి వస్తుందని తాను హామీ ఇస్తున్నానన్నారు. బంగాల్ సీఎం మాత్రం 1971 తర్వాత భారత్కు వచ్చిన వారు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నవారు కూడా దేశ పౌరులే అని చెబుతున్నారన్నారు. మతువా సామాజిక వర్గానికి చెందిన వారు బీజేపీకి మద్దతిస్తున్నారని కారణంగా వేల మందికి ఓటర్ ఐడీలు జారీ చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పారు. ఇది వారి రాజకీయ అజెండాకు పనికొస్తుందని విమర్శించారు. 1971 తర్వాత వలస వచ్చిన వారి జీవితాలు బాగుపడటానికి పౌరసత్వం ఉపయోగపడుతుందని, అందుకే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని చంతన్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి మల్లేపల్లి డివిజన్ ఆగాపురాలో పవర్ బోర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి 4 నెలలుగా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన కిషన్ రెడ్డి ఆగాపురాలో వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించారు. అనంతరం ఆసిఫ్ నగర్ డివిజన్ హుడా కాలనీ, సూరజ్ గార్డెన్లో పవర్ బోర్ను ప్రారంభించారు. ఆ తర్వాత గుడిమల్కాపూర్ ఉషోదయ కాలనీ ఫుట్పాత్ డెవలప్మెంట్, వీడీసీసీ రోడ్ను ప్రారంభించారు. భారతదేశంలోని శక్తివంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసమానతలను తగ్గిస్తుందని, ముఖ్యంగా యూపీఐతో అసమానతలు బాగా తగ్గుతాయని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఇన్నోవేషన్ ఎకనామిక్స్ నిర్వహించిన దావోస్ ఇన్నోవేషన్ వీక్లో గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్న వారందరూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూపీఐ భారతదేశాన్ని ఏ విధంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయనే అంశంపై మాట్లాడారు. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్, స్విస్ బ్యాంకింగ్ లీడర్ ఫిలిప్ వైట్స్, స్విస్ ఫిన్టెక్ ఇన్ఫ్లుయెన్సర్ ఇఫీ ఫైలార్నస్, భారత నేవీకి చెందిన మాజీ అధికారి అశోక్ రందివే పాల్గొన్నారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన వల్లనే దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రశంసించారు.
బీహార్లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ బల నిరూపణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. తీర్మానంపై నందకిషోర్తో పాటు బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, మాజీ డిప్యూటీ సీఎం తారాకిషోర్ ప్రసాద్, జేడీయూ ఎమ్మెల్యే వినయ్ కుమార్ చౌదరి సంతకాలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. స్పీకర్ రాజీనామా చేయకపోతే ఆయన్ను తొలగించే ప్రక్రియను అసెంబ్లీ చేపడుతుంది. ఓటింగ్ నిర్వహించి స్పీకర్ తొలగింపు ప్రక్రియపై సభ్యుల అభిప్రాయం కోరతారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమిదే పైచేయిగా ఉంది. 243 స్థానాల అసెంబ్లీలో 128 సీట్లు ఎన్డీఏకు ఉండగా కాంగ్రెస్, ఆర్జేడీల మహాకూటమికి 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీ నుంచి గెలిచిన అవధ్ బిహార్ చౌదరి జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ మహాకూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత స్పీకర్గా ఎన్నికయ్యారు. బల నిరూపణలో స్పీకర్ పాత్ర కీలకం కావడంతో ఎన్డీఏ సర్కార్ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన కేబినెట్ తొలి భేటీలో నిర్ణయించారు. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. పట్నాలోని ఈడీ కార్యాలయానికి లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె మిసా భారతితో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఈడీ కార్యాలయానికి ఆర్జేడీ కార్యకర్తలు, లాలూ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లాలూకు అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ ఎదుట హాజరు కావడంపై ఆయన కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడుతూ, ఇది కొత్త విషయం కాదని, ఏదైనా విచారణ సంస్థ తమ కుటుంబాన్ని పిలిచినప్పుడల్లా తాము అక్కడికి వెళ్లి వారి ప్రశ్నలకు సమాధానమిస్తామని తెలిపారు. కొంతమంది నిరుద్యోగుల నుంచి భూములు తీసుకొని దానికి బదులుగా వారికి రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్కు మనీ లాండరింగ్ కేసులో ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతోంది. పుష్యమాసం ఆదివాసీలకు పరమ పవిత్రం కాగా ఈ నెలంతా గిరిజనులు నిష్ఠగా ఉపవాస దీక్షలు చేపడతారు. వచ్చే నెల 9 నుంచి నాగోబా జాతర ప్రారంభం కానుండగా ఈ నెలంతా వేర్వేరు చోట్ల జాతరలు సాగుతున్నాయి. కొండలు, గుట్టల్లో సాగుతున్న గిరిజన జాతరలపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జీవన శైలి వైవిధ్యభరితంగా ఉంటుంది. భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలతో వారు తమ ప్రత్యేకతను ఎప్పటికీ కొనసాగిస్తున్నారు. కొండలు, గుట్టలు, గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకునేందుకు కాలినడకన, ఎడ్ల బండిపైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. తమ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తే జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు పుష్యమాసం ఎంతో పవిత్రమైంది. తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన జాతరలను ఆదివాసీలు ఎంతో నిష్ఠగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఈ జాతర స్టార్ట్ అవుతుంది. ముస్లిం వంశీయులు వాళ్ళు పాదాలకి పాదరక్షలు లేకుండా చుట్టుపక్కల ఉన్న గోదావరి చుట్టూ వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ నాగోబాకి అభిషేకం చేసి జాతర స్టార్ట్ చేస్తారు. దశాబ్దాల చరిత్ర ఉన్న తమ ఇష్ట దైవాలను ఆరాధించిన గిరిజనులు పుష్యమాసంలో విరివిగా జరిగే జాతరలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వచ్చే నెల 9 నుంచి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఆదివాసీలకు పరమ పవిత్రమైన ఈ జాతర కోసం మేస్త్రం వంశ గిరిజనులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించగా నాగోబా ఆలయంలో ఖాందేవుడి జాతర ఘనంగా జరుగుతోంది. పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం మేస్త్రం జాతీయులు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో 2వ అతిపెద్ద జాతర. మేస్త్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగల వాళ్లు కూడా నాగోబా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళతారు. అటు ఈ జాతర ముగిసిన వెంటనే ఇదే మండపంలోని శ్యాంపూర్ బుడుందేవ్ జాతర మొదలు కానుంది. ఇది ప్రతి సంవత్సరము పుష్యమాసంలో జరుగుతుంటది. ఇది నాగోబా జాతర మా చిన్న పిల్లలు అందరం కలిసి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడ తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్, వేరే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరము పెద్ద మొత్తంలో తరలి వస్తుంటారు. మరోవైపు ఇదే నెలలో కొలాం గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవమైన
భీమనాయక పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ మాసంలో దేవతల వద్ద జరిపే పూజలకు ఉపయోగించే నూనెలను గిరిజనులు స్వయంగా తయారు చేసుకుంటూ ఉంటారు. బయట ఎక్కడా కొనుగోలు చేయరు. సంప్రదాయ పద్ధతిలో చెక్క గానుగతో, నువ్వులు, ఇప్ప పరకతో నూనె తీస్తారు. ఖాందేవ్ జాతరలో ఇలా తీసిందే 2 కిలోల నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగే ఆచారం కూడా ఉంది. కాగా ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మేడారం జాతరకు కూడా తరలివెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ జాతరలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరై దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి మీ వేరే భాషలు జనవరి అని అంటారు, కానీ మా జనవరి లోపలనే అమావాస్యం చూసి దానికి చంద్రుడు కనిపించిన రోజే అక్కడి నుంచి ఒక నెల అన్నట్టు మాకు దేవుని యొక్క 4 శాఖలకు సంబంధించిన మహా కార్యక్రమాలు, గోత్రానికి సంబంధించిన దేవుని పూజలు చేస్తారు సార్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్లు పొడిగించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద సిమిపై మరో 5 ఏళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది. భారత సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించడంలో సిమి ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఉపా చట్టం కింద సిమి సంస్థపై నిషేధం విధించింది. అయితే ఆ సంస్థ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతుండటంతో ఈ నిషేధాన్ని పొడిగించింది. అరేబియన్ సముద్రంలో సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలు ఇరాన్కు చెందిన మత్స్యకార ఓడ ఇమాన్ను హైజాక్ చేశారు. అందులోని 17 మంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. కొచ్చికి 700 నాటికల్ మైళ్ల దూరంలో ఓడను సముద్రపు దొంగలు హైజాక్ చేశారని సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే ఐఎన్ఎస్ సుమిత్ర అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ను రంగంలోకి దించింది. ఐఎన్ఎస్ సుమిత్ర ధ్రువ్ హెలికాప్టర్ ఇరాన్ నౌకను చుట్టుముట్టి అందులోని సిబ్బందిని రక్షించింది. సముద్రపు దొంగలను నిరాయుధులను చేసి వారిని సోమాలియా వైపునకు వెళ్లగొట్టింది. అనంతరం ఇరాన్ నౌకను తన ప్రయాణానికి అనుమతినిచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.